నమస్కారం. మీరు చూస్తుంది కొల్లాపూర్లోని మాధవ స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఒకసారి దేవాలయం పరిసర ప్రాంతాలను మనం చూద్దాం. ఈ దేవాలయం వనపర్తి సంస్థానానికి దగ్గరలో ఉన్న కొల్లాపూర్ సోమశేల వెళ్ళే దారిలో ఉంటుంది ఈ దేవాలయం. తప్పకుండా మనం చూడవలసిన దేవాలయాల్లో ఇది ఒకటి ఉంటుంది. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. అతి పురాతనమైన ఈ దేవాలయాల్లో కొల్లాపూర్లోని శ్రీ మాధవ స్వామివారి దేవాలయం ఒకటి. ఈరోజు దేవాలయంకి ధ్వజస్తంభానికి తాపడం వేయడం జరుగుతుంది. చూడచక్కని రమణీయమైన దృశ్య కావ్యం. శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామివారి దేవాలయం. తెలంగాణలో ఉన్న అతి పురాతనమైన దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన దేవాలయాల్లో ఒకటి. అతిపెద్ద దేవాలయం. కాకతీయుల శిల్పకళకి నిదర్శనంగా ఉండే ఈ దేవాలయం కొల్లాపూర్ శ్రీకృష్ణ భగవానుడి దేవాలయం. గోవింద. అతిపెద్ద దేవాలయం, అతి పురాతనమైన దేవాలయం ఈ కొల్లాపూర్ మాధవ స్వామివారి దేవాలయం. ముఖ్యంగా ఈ దేవాలయం శ్రీకృష్ణ నది ఒడ్డున వెలసిన పురాతనమైన దేవాలయం. కృష్ణానది వరదల్లో భాగంగా నీళ్లు రావడంతో ఆ దేవాలయాన్ని 1986లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ దేవాలయాన్ని అలాగే తీసుకొని వచ్చి యాజ్టీజ్గా ఈ కొల్లాపూర్లో ఇక్కడ మరలా నిర్మించడం జరిగింది. ఇలా నిర్మించిన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇది రెండవది. మొదటిది సోమశీల శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఈ దేవాలయం కూడా కృష్ణానది పరివాహ ప్రాంతం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ నిర్మించిన దేవాలయాలే. మనం తప్పకుండా చూడవలసిన అతి పురాతనమైన దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయం కొల్లాపూర్లోని శ్రీ మాధవ స్వామివారి దేవాలయం, కొల్లాపూర్. సోమశీల వెళ్ళేటప్పుడు ఈ దేవాలయాన్ని చూడగలం కూడా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.